ముందుగా మీడియా మిత్రులకి నా వందనాలు. నేను వరంగల్ తూర్పు నియోజకవర్గం చుట్టితలయ్య. సో మరి కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈరోజు తేదీ రేపు తేదీ అని అల్లిపుల్లి మాటలు చెప్పడమే జరుగుతుంది. మరి రేవంత్ గారికి అర్థమవుతుంది ఏంటంటే ఎలక్షన్స్ పెడితే ఎక్కడ మేము ఓడిపోతామో అని వెనుకాడుతున్నాడు అనేది. మరి ఆయన వెన్నెలో చలి చెమటలు పుడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్కి ఈరోజు పెడతా రేపు పెడతా అని అనడమే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఉందో మరి తేదీని ఇస్తున్నారు. మరి నాది ఒకటే ఆశ, తెలంగాణ ప్రభుత్వంలో ఒక ట్రాన్స్జెండర్గా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి నన్ను నియమించి నన్ను ముందుకు తీసుకెళ్ళాలి. సో నాలాంటి వ్యక్తులను కూడా అసెంబ్లీలోకి పంపించాలని ప్రవీణ్ కుమార్ గారు అనుకున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. రేపటి రోజున మరి సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, ఏవైనా కానీ మరి ట్రాన్స్జెండర్స్కి కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి మీరు రేవంత్ రెడ్డి గారు చదువు గురించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మా దాంట్లో కూడా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాసిన వాళ్ళు 4-5 వ్యక్తులు ఉన్నారు. ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? 35 లక్షల మంది జీవితాలను ఆగం చేశారని మేము బాధపడుతుంటే మీరొచ్చి కూడా అదే బాధపడుతున్నారే. మరి మీ ప్రభుత్వానికి ఏమైనా అర్థమవుతుందో? మరి రేవంత్ రెడ్డి గారు హామీలను ఇస్తున్నారు తప్ప నీటి మీద మాటలే అంటున్నాడు కానీ 100 రోజులు అంటున్నాడు. మరి ఈ 5 ఏళ్ల పాలన చేసి లాస్ట్ 100 రోజుల్లో చెప్పట్లేదు, మరి ముందు 100 రోజుల్లో చెప్పట్లేదు. ఇదైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతోమంది యువత బయటకు వచ్చి నిన్ను బస్సులలో ర్యాలీ తీసుకొచ్చి నీ ప్రభుత్వం రావాలని నిన్ను గద్దెనెక్కిస్తే వాళ్ళని ఈరోజు ఎంతో ఇబ్బందులు పెడుతున్నావు. ప్రభుత్వాన్ని మళ్ళీ నీ ప్రభుత్వాన్ని నిన్నే గద్దె దించే రోజు వస్తుంది బిడ్డ. ఎందుకంటే గుర్తుంచుకో, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమంత్రి ఎలా ప్రవర్తించాలనేది కూడా మీకు ఆ ప్రవర్తన కూడా నడక, నీ మాట, నీ విధానము నీకే తెలియట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగులు ఎంతోమంది బాధపడి బయటకు వచ్చి వాళ్ళ తనువును ఖరాబ్ చేసుకొని 5 రూపాయల భోజనం తినుకుంటూ రూముల్లో వండుకుంటూ వాళ్ళ బాధలు పడి ఈరోజు బయటకు వచ్చి నోటిఫికేషన్స్ విడుదల చేసి మాకు జాబులు వస్తాయని ఆలోచిస్తే ఆ నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయట్లేదు. ఆ నోటిఫికేషన్స్ విడుదల చేసినాయి మాజీ కేసీఆర్ గారే. తను చేసినవి మీరు చేస్తున్నారు కానీ మీ సొంతంగా మీ ఆలోచన ఏదైనా ఉందా?